గడ్డ వినాయక దేవాలయానికి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చిన. అయితే ఆడ గుళ్ళో దండం పెట్టుకుందాము ఇలా సంకట చతుర్థి కదా అనిపోతే చాలా మంది కలిసిండ్రు. అందరూ ఏమంటున్నారంటే అన్న మళ్ళొచ్చేది కేసీఆర్ గవర్నమెంట్, మళ్ళొచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంట్ అని ఆ గుళ్ళో లైన్లో నిల్చున్నటువంటి వాళ్ళు ఆ గుళ్ళో కనబడ్డ అందరూ కూడా మళ్ళా మనదే 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 అంటున్నారు. అంటే వినాయకుడి సాక్షిగా మన గణేష్ గడ్డ వినాయక టెంపుల్లో ఈరోజు ప్రజల మాట అది. నేను ముందు పోతాను కూడా అనుకోలే, దగ్గరికి వచ్చినాక మన వాళ్ళు సంకట చతుర్థి అంటే కారాపుకొని ఆ వినాయకుడు దండం పెట్టుకొని వచ్చిన మీ దగ్గరికి. చాలా సంతోషం. గౌరవనీయులు మన సంగారెడ్డి శాసనసభ్యులు మీ అందరి అభిమాన నాయకుడు మిత్రులు శ్రీ చింతా ప్రభాకర్ గారికి, మాజీ మంత్రివర్యులు సోదరిమణి నర్సాపూర్ శాసనసభ్యురాలు శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారికి, మన ఉమ్మడి మెదక్ జిల్లా మెంబర్షిప్ కోసం పార్టీ తరఫున ఇన్ఛార్జిగా విచ్చేసినటువంటి పార్టీ ప్రధాన కార్యదర్శి మిత్రులు గ్యాదర్ బాలమల్లి గారికి, గౌరవ శాసనసభ్యులు జహీరాబాద్ మాణిక్రావు గారికి, గౌరవ మాజీ శాసనసభ్యులు క్రాంతి గారు, శశిధర్ రెడ్డి గారు, తమ్ముడు ఎర్రోల శ్రీనివాస్ గారు, అదేవిధంగా గౌరవనీయులు మామిళ్ళ రాజేందర్ గారు, పట్నం మాణిక్యం గారు, మన డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ గారు, చంద్రగౌడ్ గారు, విజయేందర్ రెడ్డి గారు, నరారెడ్డి గారు, డాక్టర్ శ్రీహరి యాదవ్ గారు, కాసాల బుచ్చిరెడ్డి గారు, గోవర్ధన్ నాయక్ గారు, శివరాజ్ పాటిల్ గారు, వరలక్ష్మి గారు, నాగరాజ్ గౌడ్ గారు, సునీత మనోహర్ గౌడ్ గారు, కొండలరెడ్డి గారు, చెర్యాల ప్రభాకర్, సరళ పుల్లారెడ్డి, మల్లగౌడ్, వెంకటేశ్వర్లు, చీల మల్లన్న, చక్రపాణి మధుసూదన్ రెడ్డి, విఠల్, గొల్ల ఆంజనేయులు, సుధీర్ రెడ్డి, అమరేందర్ రెడ్డి, సత్యనారాయణ, చాలా పెద్ద లిస్ట్ ఉందేమే, ఏమనుకోకుంది. గౌరవ కౌన్సిలర్లు, మహిళా నాయకులు, మాజీ కౌన్సిలర్లు, ముఖ్యంగా గౌరవ సర్పంచులు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు, డైరెక్టర్లు, పిఏసిఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు, రైతు బంధు సమితి అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, వార్డు అధ్యక్షులు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు అందరికీ పేరు పేరున నా నమస్కారం. మా షేక్ సాబేర్ గారికి, గౌరవ మా జర్నలిస్టులకు కూడా, సంగారెడ్డి జర్నలిస్టులందరికీ కూడా నమస్కారం. ఇవాళ ముందు ఒక విషయం మాట్లాడి నేను సరళకు పోతా. ఇక్కడ కూర్చున్నా ఇప్పుడే ఆడ జూపల్లి కృష్ణారావు మళ్ళా ప్రెస్ మీట్ పెట్టిండు. జర ఒక 2 నిమిషాలు రాజకీయం మాట్లాడి మన కథలకు వస్తాయి. ఇక నేను మాట్లాడాలనుకున్న అసలు ఇవాళంతా ఎస్ఐఆర్ మాట్లాడదామని వచ్చిన, కానీ ఆడ డ్యామేజ్ కంట్రోల్ నిన్నంతా ఆగమైపోయారు కదా కాంగ్రెస్ వాళ్ళు. గోల్ కొట్టమనుకుంటే సెల్ఫ్ గోల్ అయిపోయింది నిన్న. ఇంకా ఏం చేయాలో అర్థం కాక డ్యామేజ్ కంట్రోల్ స్టార్ట్ చేసిండు. అది కూడా ఏమైందంటే పప్పులో కాలేసాడు మళ్ళా. ఇప్పుడు మళ్ళొక్కసారి అలా బట్టలు ఇప్పే పని పెడతాయి. అది మా సంగారెడ్డి జర్నలిస్టుల సాక్షిగా, రాష్ట్ర ప్రజల సాక్షిగా, మా సంగారెడ్డి బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల సాక్షిగా వాళ్ళ కథ ఏందో, వాళ్ళ మాటలు ఏందో, వాళ్ళ లెక్క ఏందో ఒక్కసారి చెప్పుదామని అనుకుంటుండగా. సరే నిన్న ఏమైందో మీరు అందరు చూసినారు. 2 భాగాలు, కానీ ఒకటి వాళ్ళ జూపల్లి మళ్ళీ మాట్లాడడానికి ఆయన సంగతి చెప్తా. నిన్న జూపల్లి కృష్ణారావు గారు మన కేటీఆర్ గారు మాట్లాడితే 11 గంటలకు తెలంగాణ భవన్ వస్తున్నా చూసుకుందాం, నేను చెప్పింది తప్పైతే అప్పుడే అక్కడే రాజీనామా చేసిపోతా అని డైలాగ్ కొట్టిండా. నేను వాస్తవానికి సిద్దిపేటలో ప్రోగ్రాం ఉండినాను. సరే కేటీఆర్ గారు ఫోన్ చేసి జూపల్లి వస్తుంది కదా మీరు కూడా రండి, మీరు ఆర్థిక మంత్రి, మీరైతే బరాబర్ ఉంటుంది రండి అంటే నేను బయలుదేరి ప్రోగ్రాంలన్నీ క్యాన్సిల్ చేసుకొని హైదరాబాద్ పోయింది.
జూపల్లి 11 బజే వస్తాడు కదా, నేను 10 బజేకి వెళ్ళి కూర్చున్నా. ఇక వస్తాడేమో మంచిగా షాలుగా కప్పి బోకే ఇచ్చి మంచిగా మాట్లాడదామని కూర్చున్నాం. వచ్చిందా మరి? రాలేదు. చెప్పుడేమో సవాలేమో నేనే తెలంగాణ భవన్కి వస్తా అన్నాడు. ధైర్యం జాలినట్టుంది. తోక ముడిచిండు. నేను భవన్కి రాను, అసెంబ్లీ ముంగట అమరవీర స్తూపం కాడు ఉంటే గిడికే రాండ్రి అన్నాడు. సరే నువ్వు మాట మార్చినావు, తోక ముడిచినావు, కానీ మేమెందుకు పోతాం? మంచిదని బయలుదేరాను. నేను ఇక బయట మంచిది వస్తున్న గన్ పార్క్ కానీ బయలుదేరా. బయలుదేరితే పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి అరెస్ట్ చేసి నన్ను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఆ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కూడా మళ్ళీ మీడియా సాక్షిగా జూపల్లికి బుక్ చేసిన, మంచిగా స్టిక్కర్ అక్కేసిన, జూపల్లి రమ్మంటివి నీ పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి ఆపి మరి వీడికే రా పోలీస్ స్టేషన్ లో మాట్లాడుకుందాం, నీ పోలీసులే కదా, నీ గవర్నమెంటే కదా, గవర్నమెంట్ రా అని చెప్పిన. వచ్చిందా? రాలే. అంటే రాకుండా మళ్ళీ ఇప్పుడు ఒక ఉత్తరం రాసింది. ఆ ఉత్తరం రాసి నాకు వాట్సాప్ లో పెట్టిండు ఫోన్లో. చదివి అలా కూర్చొని గదే చదువుతుంటే అప్పటి నుంచి ఆ ఉత్తరం చదివిన. ఇక ఆ ఉత్తరం ఏందో, ఆ కథ ఏందో, ఆయన సంగతి ఏందో ఒక్కసారి మీ ముగ్గురు చెప్దామని అనుకుంటున్నా. ఇక సరే నిన్నేమైందో మీకు తెలుసు. ఆయన పూటకో సవాలు, రోజుకో అడ్రస్. మొదలేమో నేనే భవన్కి వస్తున్నా అన్నాడు, మళ్ళేమో లేదు లేదు అమరవీర స్తూపం అన్నాడు, మళ్ళీ ఇప్పుడేమో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ అంటుంది. అంటే పూటకో సవాలు, రోజుకో అడ్రస్ లెక్క ఉంది ఇలా ఆ జూపల్లి కృష్ణారావు సంగతి. సరే ఆ జూపల్లి కృష్ణారావు మొదలేమో కేటీఆర్ రా, నువ్వు హరీష్ రావు రా అన్నాడు. మేము వచ్చిన రోజు ఏంటో నేనేమన్నాడు, మీరు కాదు కేసీఆర్ రావాలి అన్నాడు. మేము వచ్చిన రోజు ఏంటంటే కేసీఆర్ రావాలన్నాడు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మాట మార్చుతుండు. ఇవన్నీ ఇంకో మాట నిన్న నేను చాలా సీనియర్, 5 ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసిన ఈ కేసీఆర్ హరీష్ రావు, సారీ కేటీఆర్ హరీష్ రావు వస్తానా, నేను రాను కేసీఆర్ వస్తానే వస్తాను తప్పించాడు. అంటే ధైర్యం జాలలే. 5 దగ్గర పనిచేసిన నేను చాలా సీనియర్ మంత్రి అన్నాడు. నీ సీనియర్ కథ ఏందో, నీ కథ ఏందో ఇప్పుడు చెప్తా. ఇక ఉత్తరం రాసింది, నాకు ఉత్తరం వాట్సాప్ లో వచ్చింది. మీరు జరగాల భయ్, మొత్తం స్క్రీన్ ఎవరు అడ్డం ఉండదు, స్క్రీన్ లో చూపిస్తాను సంగతి. ఉత్తుత్త మాటలు చెప్పాలి, వీడియో చూపించి చెప్తా. ఇక బట్టలు జల్లి మొత్తం జరగలేదు కూడా, మీరు కూడా జరగాల భయ్. అరే జరగలేదు, స్క్రీన్ కి అడ్డం కనబడుతుంది. గన్మెన్లు గిన్నెలు అంతా జరగాలి. ఇది మనం చూసింది కాదు, మొత్తం తెలంగాణ చూడాలి.